హలో గైస్, అండర్ 30,000 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 30,000. ఈ మొబైల్స్ ఏమి ర్యాండమ్ గా పిక్ చేసుకున్నవైతే కాదు, దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ మొబైల్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో దీంట్లో నేను బెస్ట్ 5 మొబైల్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ లో ఉంది కదా అని చెప్పి అది తీసుకుందాం అనే ఆప్షన్ కి అయితే రాకండి, ఎందుకంటే మీకు కావాల్సిన ఫీచర్ గురించి మీరు తెలుసుకున్న తర్వాతే ఆ మొబైల్ ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కెమెరా మొబైల్ కావాలి, దాంట్లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే అండర్ 30,000 లో రియల్మీ 13 Pro Plus అయితే ఉంది. బట్ దాని ర్యాంక్ వచ్చేసి 5th ర్యాంక్. ఇలాగా మీకు ఏ ఫ్యూచర్ అయితే ఇంపార్టెంటో ఆ ఫ్యూచర్ ని బేస్ చేసుకొని మీరు మొబైల్ పర్చేస్ చేయండి. రియల్మీ 13 Pro Plus ఎందుకు చెప్పానంటే దీంట్లో ఉన్న ఒక ఫ్యూచర్ ఏ ఫోన్ లో లేదు. నేను మాట్లాడుతుంది అండర్ 30,000 ఉన్న మొబైల్స్ లో. రియల్మీ 13 Pro Plus లో నాకు నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే పోర్ట్రేట్ లో 3x పెరిస్కోప్ సెన్సార్ కెమెరాతో ఇచ్చారు. అండ్ దీంట్లో జూమింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా అండర్ 30,000 లో ఒక బెస్ట్ కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్. సో దీని అంతు స్కోర్ వచ్చేసి నియర్లీ 7 lakhs ఉంటుంది. 8GB RAM, 128GB స్టోరేజ్, 80W ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. దీంట్లో 2 years మేజర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఈ మొబైల్ లో మీకు IP65 రేటింగ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఓవరాల్ గా దీని బేస్ వేరియంట్ వచ్చేసి 29,999 కి వస్తుంది. సో ఈ మొబైల్ ఫీచర్స్ ని బేస్ చేసుకొని నేను దీనికి 5th ర్యాంక్ అయితే ఇచ్చాను. సో మీలో ఎవరైనా కెమెరా ఫోన్ వెతుకుతుంటే యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. సో నెక్స్ట్ 4th ర్యాంకింగ్ ఫోన్. సో బేసిక్ గా కొంతమందికి కర్వ్ స్క్రీన్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి OnePlus Nord 4 ఈజ్ ఏ బెటర్ చాయిస్. దీంట్లో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ వస్తుంది. దీని అంతు స్కోర్ 14 lakhs చేంజ్ వస్తుంది. గేమింగ్ కి ఈ మొబైల్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే దీంట్లో 5500 mAh బ్యాటరీ అండ్ 100W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 4 years మేజర్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ఒక మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెటర్ చాయిస్. సో దీని కాస్ట్ కూడా 29,999 కి వస్తుంది. అలాగే ఈ మొబైల్ మెటల్ బిల్డ్ తో వస్తుంది. సో నెక్స్ట్ మీకు కర్వ్ డిస్ప్లే ఉన్న మొబైల్ కావాలి అంటే రియల్మీ GT60 ఉంది. చూడడానికి చాలా ప్రీమియం లుకింగ్ తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM అండ్ 128GB స్టోరేజ్, 5500 mAh బ్యాటరీ అండ్ 120W ఛార్జింగ్. మీరు Note 4 లో చూసుకుంటే 100W మాత్రమే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంట్లో 120W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ మీకు 3 years మేజర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. ఈ మొబైల్ 50MP OIS కెమెరాతో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా అండ్ 8MP అల్ట్రా వైడ్. రియర్ లో మీకు 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్ మీకు 30,999 లో వస్తుంది. సేల్స్ అండ్ ఆఫర్స్ లో అండర్ 30,000 లో వస్తుంది. కాబట్టి రియల్మీ GT60 థర్డ్ ర్యాంక్ లో ఉంది. బట్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్. అందుకే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చాను. అది కూడా అండర్ 30,000 లో. అది ఏదో కాదు, పోకో F6. పోకో F1 లాంచ్ చేసినప్పుడు అండర్ 20,000 లో స్నాప్డ్రాగన్ 800 సిరీస్ తో లాంచ్ అయ్యింది. ఆ ఫోన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని షేక్ చేసింది. ఇప్పుడు కూడా బడ్జెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ పోకో F6. దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 తో వస్తుంది. అమేజింగ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ఆల్. అన్ని ఫీచర్స్ గురించి కాదు, నేను ఓన్లీ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. 1.5K AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. ఈ మొబైల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 3 years మేజర్ అప్డేట్స్ వస్తాయి. దీంట్లో కూడా 50MP OIS కెమెరాతో వస్తుంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. బట్ కెమెరా కోసం ఈ మొబైల్ తీసుకోకండి. ఎవరైతే గేమర్స్ ఉన్నారో అండర్ 30,000 లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ ని చూస్ చేసుకోండి. మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న మొబైల్స్ అన్ని 8GB 128GB బేస్ వేరియంట్ వచ్చేసి అండర్ 30,000 లో ఉంది. బట్ ఈ మొబైల్ 8GB RAM 256GB స్టోరేజ్ తో 27,999 కి లాంచ్ అయింది. అందుకే ఈ మొబైల్ సెకండ్ ర్యాంక్ లో ఉంది. సో ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్. ఫస్ట్ ర్యాంక్ లో ఒక మొబైల్ అయితే పెట్టాను, దాని ప్రైస్ 31,999 ఉంటుంది. ఈ మొబైల్ నేను సజెస్ట్ చేయడానికి ఇది ఒక ఆల్ రౌండర్ మొబైల్. ప్రైస్ 30,000 అబోవ్ పెట్టలేను అనుకున్న వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ మొబైల్ కూడా ఉంది. బట్ మీ బడ్జెట్ 2,000 ఎక్స్ట్రా పెంచితే మోటోరోలా ఎడ్జ్ 50 Pro తీసుకోండి. దీంట్లో 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే IP68 రేటింగ్ సపోర్ట్ ఉంది. 8GB RAM, 256GB స్టోరేజ్, Android 14 అండ్ హలో UI తో వస్తుంది. బ్యాక్ సైడ్ లో మీకు 50+13+10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 అబోవ్ పెట్టలేకపోతే ఇంకో మొబైల్ ఉందన్నాను కదా, మోటోరోలా ఎడ్జ్ 50. సో మీరు ఎడ్జ్ 50 తీసుకోండి. ఇది 27,999 కి వస్తుంది. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ పర్ఫార్మెన్స్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 1 తో వస్తుంది అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. అలాగే దీంట్లో కూడా మనకు IP68 సర్టిఫికేషన్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 27,999 కి వస్తుంది. వీగాన్ లెదర్, కర్వ్ డిస్ప్లే, ఇన్ హ్యాండ్ ఫీల్ లో ఎడ్జ్ 50 Pro ఒక వండర్ఫుల్ ఫోన్స్. ఓవరాల్ గా నెంబర్ 1 లో ఈ ఫోన్ వస్తుంది. సో చూసారు కదా, అండర్ 30,000 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా మొబైల్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.